ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. మనం గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేషరాశి కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఆదాయాలు, వ్యయాలు, అవమానాలు అసలు ఏ విధంగా ఉంటాయి? మనకి ఈ క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 9 నుంచి 2024 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 2025 ఉగాది వరకు. అందులో ఈ 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు బట్టి, ఆ అవమాన రాజ్యపూజితులను బట్టి నిర్ణయిస్తాం అన్నమాట. ఏ రాశులు బాగున్నాయి, ఏ రాశులు మధ్యస్థంగా ఉన్నాయి, ఏ రాశులు అధమంగా ఉన్నాయి అన్నది. మనకు ఇప్పుడు మనం మేషరాశిని కనుక మనం తీసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం ఏమో 14. అంటే ఖర్చు ఎక్కువ. ఖర్చు అనగానే మనం ఏమనుకుంటాం? డబ్బులు ఖర్చే అనుకుంటాం. డబ్బులు ఖర్చు అని కాదు అక్కడ అర్థం. వీళ్ళకి జరిగేటటువంటి శుభాలు ఏ విధంగా అయితే ఉన్నాయో తక్కువగా ఉంటాయి 8, అశుభాలు, కష్టాలు అనేవి 14 ఎక్కువగా ఉంటాయి ఓవరాల్గా అని. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3. కాబట్టి వీళ్ళు గౌరవం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలామందిని మనం కనుక చూసినట్లయితే ఈ రాజపూజ్యం, రండి, వెల్కమ్ అండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని పిలుస్తారు. అది గౌరవం అన్నమాట. వెళ్తే అక్కడ వ్యయం ఎంత ఉంది? 14 ఉంది. మనకి ఆదాయం 8 ఉంది. కాబట్టి వాళ్ళకి ఏం డబ్బులు ఎవరన్నమాట, వాళ్ళు గౌరవిస్తారు, టీ ఇస్తారు నీకు. ఆ విధంగా గురు మహాదశలు జరిగినప్పుడు నీకు డబ్బులు రావు, గౌరవాలే వస్తాయి. అదే నీకు శుక్ర మహాదశలు జరుగుతున్నాయనుకో, అన్యాయార్జిత ధనం వచ్చేస్తుంది నీకు. ఆ విధంగా ఈ మేషరాశి వారికి అందరికీ కూడా, స్త్రీలకు అందరికీ కూడా మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో మమ్మల్ని గౌరవిస్తున్నారు, మమ్మల్ని అడిగి అన్ని పనులు చేస్తున్నారు అనేటువంటి సంతృప్తి వీళ్ళకి అధికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ గురుడు ధనస్థానంలోకి రావడం వలన విద్యలు బ్రహ్మాండంగా చదువుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్లు, విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి అవకాశాలు వాళ్ళకు వస్తాయి. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చండి? వ్యాపారాలు కూడా చాలా దివ్యంగా, భవ్యంగా ఉంటాయన్నమాట. అన్ని రకాల వ్యాపారాలు. కాకపోతే ఆ వ్యాపారాలను మనకి క్రోధినామ సంవత్సరం కదా, కొంచెం షార్ట్ టెంపర్మెంట్ వల్ల మనం బిజినెస్ చేసేవాళ్ళు సంయమనం కనుక పాటించకపోతే పోతాయి. కానీ ఓవరాల్గా మనకి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ బిజినెస్, సాఫ్ట్వేర్ రంగాలు పుంజుకుంటాయి. మీడియా రంగము, జర్నలిజానికి కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు మంచిగా ఉన్నాడనమాట. ఆ తర్వాత ఈ యొక్క రాజకీయ నాయకులను కూడా మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు పదవులు తీసుకోవడానికి, గెలవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. అలానే ఇప్పుడు అవమానాలు ఏ విధంగా ఉంటాయండి రాశి వారికి? మేషరాశి వాళ్ళకి అవమానాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. మనకి 3 ఉన్నాయన్నమాట. అంటే కంపారిటివ్గా మనకి గౌరవాలు ఎక్కువగా ఉన్నాయి. సో బంధువుల దగ్గర ఇప్పుడు మనకి వాళ్ళ బంధుప్రీతి ఉంటుంది, బంధువులకి హెల్ప్లు అవన్నీ చాలామంది మేషరాశి వాళ్ళు చేస్తారు. చేసినప్పటికీ కూడా ఇప్పుడు రోజు బిర్యానీ పెట్టి ఒక రోజు నువ్వు మానేసావనుకో, పెట్టిన రోజులన్నీ మర్చిపోతారు, ఈ రోజు పెట్టలేదని తిడతారు. అలా వీళ్ళకి మంచి పనులు అన్నీ కూడా వీళ్ళ చేసినా కూడా ఆ విధమైన చిన్న చిన్న స్వల్పమైనటువంటి అవమానాలు అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. మెయిన్గా ఈ యొక్క నిందలు అనమాట, నరదృష్టి, నిందలు ఇవి కలగడానికి అవకాశం. ఇప్పుడు వివాహానికి సంబంధించి అంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? మనకి మూడం వచ్చేసింది, గురుమూడమే, శుక్రమూడమే. సో ఏప్రిల్ నుంచి దగ్గరగా మనకి ఆగస్ట్ నెల వరకు కొట్టుకుపోయినాయి, జూలై ఎండింగ్ వరకు. కాబట్టి నో మ్యారేజెస్. జూలై తర్వాత ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందాం అనుకుందాం. అక్కడి నుంచి ఒక 6 months 8 months అనేది ఉంది కాబట్టి సో అక్కడ మ్యారేజెస్ అనేది అవుతాయి. కంపారిటివ్గా మేషరాశి వాళ్ళకి వివాహాలు బాగానే ఉన్నాయి. అవనటువంటి వాళ్ళు రిలీఫ్ అనేటటువంటి దొరుకుతుంది. కాకపోతే కంపారిటివ్గా మగాళ్ళ కంటే కూడా ఆడపిల్లలకి ఎక్కువ మ్యారేజెస్ అవ్వడానికి ఈ మేషరాశికి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ సంవత్సరంలో అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రిజల్ట్ అనేది? మనకి మేష రాశి అనగానే కుజుడు అధిపతి, కోర్టు సమస్యలకి కుజుడే, తర్వాత రియల్ ఎస్టేట్ రంగాలకి కుజుడే. కాబట్టి మేషరాశి వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. అంటే కుజ దోషాలు, పట్టి పీడించడాలు ఇలాంటివి ఏమి ఉండవు. సో రియల్టర్స్ ఎప్పుడు కూడా మంచి బిజినెస్లు ఈ సంవత్సరం వాళ్ళు చేస్తారు. మంచి అధిక లాభాలని వాళ్ళు
సాధిస్తారు. అదేవిధంగా ఈ యొక్క చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువ ఈ కుజుడిస్తాడు. ఆరోగ్యం సంబంధించి. ఆరోగ్యంగా వీళ్ళు బాగానే ఉంటారన్నమాట. ఆ తర్వాత కోర్టు సమస్యల్లో వీళ్ళకు అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉండి ట్రయల్కి కూడా రానటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు అవన్నీ హాస్టైల్ అయిపోవడానికి, కాంప్రమైజ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయమ్మా. ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి రాశి వారికి అసలు? ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే గురుడు ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరము కంపారిటివ్గా చాలా మంచి గ్రోత్ అనేటటువంటిది కనబడుతుంది. దాని ద్వారా వీళ్ళంతా కూడా చాలా మానసిక డబ్బు ఉంటేనే కదా, ఎకనామిక్ ఫ్రంట్లో డబ్బు ఉంటేనే మానసిక ఆనందమైన ఆరోగ్య అన్నీ బాగున్నట్టు. అందువల్ల వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఎప్పుడైతే డబ్బు వచ్చేసిందో రోగాలన్నీ మొట్టమాయమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ సంవత్సరం మొత్తం? వీళ్ళకి అక్టోబర్ నెల వరకు రాహు 12 వేధిస్తూ ఉంటాడు కాబట్టి ఈ రాహుకి శాంతి చేసుకోవాలి, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎగ్జాక్ట్గా 8 o'clockకి మనం పేద బ్రాహ్మణులకి గుళ్ళో కానీ ఇంట్లో కానీ ఎక్కడ వీలుంటే అక్కడ వాళ్ళకి కనుక దానం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క రాహు ఎప్పుడు కూడా కంట్రోల్డ్ బై దుర్గా అండ్ హీ వర్షిప్స్ దుర్గా. కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కనుక మనం కుంకుమార్చన చేసుకుంటే రాహు కంట్రోల్ అవుతాడు. అండ్ ఇంకొకడు ఉన్నాడు అనమాట మొనగాడు, రాహుని కంట్రోల్ చేసేటటువంటి వాడు, ఆయనే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి. అందువలన గురువారం నాడు కూడా బృహస్పతికి అందరూ ఓం బృహస్పతియే నమః అనేటటువంటి మంత్రంతో బృహస్పతిని కనుక చేసుకున్నప్పుడు ఆయన హీ కంట్రోల్స్ రాహు అండ్ హీ ప్లేసెస్ రాహు ఇన్ ఆర్డర్లో పెడతాడు. స్కూల్ ప్రిన్సిపల్ ఎలాగైతే, టీచర్ ఎలాగైతే స్టూడెంట్స్ని కంట్రోల్లో పెడతాడో అలాగే వాళ్ళ గురువు ఆయన దేవతల గురువు. సో రాహు అప్పుడు కంట్రోల్ అవుతాడమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.